మన కూతురు మన ఇంట్లో కాకపోతే ఎక్కడ సేఫ్ ఉంటుంది అనే ఈ క్వశ్చన్ మొత్తం ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఈ క్వశ్చన్ అనేది టాంట్ చేస్తుంది. అని అంటే మీరు నాకు కమెంట్లో కూడా చేయండి. అసలు ఒకవేళ మన చెల్లి అయినా మన కూతురు అయినా లేకపోతే ఎవరైనా ఒక అమ్మాయి మన ఇంట్లో కాకపోతే ఎక్కడ సేఫ్ ఉంటుంది అనే దాని గురించి మీరు కమెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ ఈ స్టోరీ వచ్చేసి రాధిక అనే ఒక 23 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి, టెన్నిస్ ప్లేయర్. ఆమె వాళ్ళ నాన్న చేతిలో కాల్చబడింది. అండ్ దీని గురించే మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అసలు ఎందుకు, ఏమైంది, అసలు ఎవరి రాధిక, ఎందుకు వాళ్ళ నాన్న కాల్చాడు అనే దాని గురించి మాట్లాడదాము. అండ్ ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో. అండ్ ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇక్కడ ఏంటిదంటే, మన ఈ అమ్మాయి అసలు రాధిక ఎవరు అని అంటే, ఈ అమ్మాయి చిన్నప్పటి నుండి టెన్నిస్ ఆడి 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 మన ఇండియా లెవెల్లో నేషనల్ టెన్నిస్ ప్లేయర్ ఈ అమ్మాయి. సో ఆల్రెడీ కొన్ని టాప్ ర్యాంక్స్ సాధించి ఇంటర్నేషనల్స్ కూడా ఆడిందనమాట. సో ఇంటర్నేషనల్స్ ఆడింది, కానీ ఇంటర్నేషనల్లో ఇంజురీస్ వల్ల, ఫిట్నెస్ ఇంజురీస్ వల్ల ఇంటర్నేషనల్లో సక్సెస్ అవ్వలేకపోయింది. అయినా కానీ ఆ అమ్మాయి సక్సెస్ఫుల్గా ఒక అకాడమీని స్థాపించి దాన్ని నడిపిస్తుంది. ఎక్కడ అంటే గురుగ్రామ్ సెక్టర్ 57లో ఈ అమ్మాయి ఉంది. అండ్ ఆ అమ్మాయి నడిపించి ఆ అమ్మాయి స్టేబుల్గా ఆమె కాళ్ళ మీద ఆమె నుంచుంది. అండ్ అదే ఇప్పుడు ఈరోజు ఆమెకు అది శాపమైంది. ఎందుకు అనంటే, వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయిని ఎన్నోసార్లు నువ్వు అకాడమీ ఆపేయి 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 అని ఎన్నోసార్లు ఈ విషయం పైన గొడవైంది. కానీ ఆ అమ్మాయి అక్కడ గొడవ అయినా కానీ ఆ అమ్మాయి నేను ఆపను అని కరాఖండిగా చెప్పేసింది. ఎందుకు ఆపమన్నాడు అని అంటే, వాళ్ళ డాడీ అమ్మాయిని, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆ సొసైటీలో ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఊర్లో ఎవరైతే ఉన్నారో, నువ్వు నీ కూతురి సంపాదన మీద బతుకుతున్నావు అనే ఒక మాటలు మాట్లాడేసరికి ఆయన తీసుకోలేకపోయాడు. ఎందుకు అనంటే, ఆల్రెడీ తీసుకోలేకపోయాడు. అరే నేను కూతురు సంపాదన మీద బతికేది ఏంది అని చెప్పి ఆయన తీసుకోలేకపోయాడు. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే మనము ఆ రోజు చూసుకుంటే, ఇప్పుడైతే ఈమె చనిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ అమ్మాయి కొన్ని మ్యూజిక్ వీడియోలలో తీసింది, రీల్స్ కూడా తీసింది, ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఈ అమ్మాయి కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ లాగా కొన్ని వీడియోలు పెట్టేది. సో ఈ విషయం పైన కూడా చాలాసార్లు వాళ్ళ ఇంట్లో గొడవైంది అంట. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ బ్రదర్కి నచ్చేది కాదంట ఈ అమ్మాయి వీడియోలు పెట్టడం. కానీ అది అలా క్లాష్ వచ్చింది. అండ్ మనకి ఆ రోజు రిపోర్ట్స్ ప్రకారం ఆ జూలై 10th రోజు ఏమైందంటే, మార్నింగ్ ఆ రోజు వాళ్ళ మమ్మీ బర్త్డే. సో మమ్మీ బర్త్డే అయితే ఈమె ఏం చేసిందంటే, కిచెన్లోకి వెళ్ళి ఏదైనా మమ్మీకి సర్ప్రైజ్ చేద్దాము వండి అని చెప్పి వండడానికి వెళ్ళేసరికి, సో వెనుక నుండి వచ్చిన వాళ్ళ నాన్న ఏం చేసిందంటే, డైరెక్ట్ ఐదు బుల్లెట్స్ అయితే కాల్చాడు. అందులో 3 ఆ అమ్మాయికి తాకి మెడ పైన. ఆ అమ్మాయి అయితే అక్కడికక్కడే కూలబడిపోయి చనిపోయింది. సో కింద ఉన్న వాళ్ళ బాబాయ్ మీదకి వచ్చి చూసేసరికి అప్పటికే ఆ అమ్మాయి పడిపోయేసరికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకపోతే ఆ అమ్మాయి ఇంకా లేదు అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట. సో అప్పటికే వాళ్ళ బాబాయ్ పోలీస్ వాళ్ళు వీళ్ళ ఫాదర్ని అప్పుడే రిమాండ్లోకి తీసుకొని అండ్ విచారిస్తే, అప్పుడు మదర్ ఏం చెప్తున్నారంటే, నేనైతే అక్కడ లేను, కింద ఉన్నాను అంటున్నారు. కానీ వాళ్ళ బాబాయ్ ఏం చెప్పిందంటే, లేదు, రాధిక వాళ్ళ మదర్ పైనే ఉంది అని అన్నాడు. కానీ ఇక్కడ ఆ తండ్రిని ఎప్పుడైతే రిమాండ్లోకి తీసుకున్నారో, సో ఆయన ఒకటే చెప్పిండు, నాకు ఇట్లా నచ్చలేదు, అందరు ఇట్లా అనడం వలన, టాంట్ చేయడం వల్ల నాకు నచ్చలేదు, అందుకే నేను చంపేశాను. అండ్ కానీ ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్, నేను రిగ్రెట్ అవుతున్నాను, నేను మా కూతురుని చంపినందుకు. అరే ఆ, నా పొట్టని నేనే కోసుకున్నాను, నా చెట్టుని నేనే నరుక్కున్నాను అని చెప్పి ఆయన రిగ్రెట్ అవుతున్నాడు. సో ఆయన ఇంకోటి ఏం చెప్పిండంటే, మీరు ఎఫ్ఐఆర్ ఎలా రాయండి అని అంటే, మీరు ఎఫ్ఐఆర్ రాస్తే నాకు ఉరిశిక్ష పడాలి అని చెప్పి వాళ్ళ తండ్రి అంటున్నాడు అనమాట. ఇక్కడ సో ఆయనకి శిక్ష పడుతుందా పడదా అనేది మొత్తం లా చూసుకుంటుంది, ఇండియన్ లా. కానీ ఇక్కడ సాడ్ థింగ్ ఏంటంటే, ఒక అమ్మాయి డ్రీమ్స్, ఎన్నో ఆశలు, అమ్మాయి సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడైతే సేఫ్గా ఉన్నా అనుకుంటుందో అక్కడే అమ్మాయి చంపబడింది. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి థింగ్స్ కొంచెము అవేర్నెస్, ఎందుకంటే ఈ ఓల్డ్ మైండ్ సెట్ ఈ న్యూ జనరేషన్కి అడాప్ట్ చేసుకోకపోతే అండ్ ఇలాంటి సిచ్యువేషన్సే మనం చూడాల్సి వస్తుంది, ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుంది. ఇట్లాంటి ఓల్డ్ మైండ్ సెట్, అరే అమ్మాయి వెళ్ళి అమ్మాయి జాబ్ చేస్తే నేను డిపెండ్ అవ్వాలా అని కాదు. అదే ఒకవేళ అబ్బాయి జాబ్ చేస్తే ఫాదర్ విల్ బి ప్రౌడ్, కానీ అమ్మాయి జాబ్ చేస్తే అనుకుంటారు అరే అని డిగ్రేడ్ చేయడానికి అక్కడ ఏం లేదు. ఎందుకు అని అంటే, మనం ఈక్వల్గా అబ్బాయికి ఎంతైతే రెస్పెక్ట్, డిగ్నిటీ ఏదైతే ఉందో, ఎంత రైట్ ఉందో ఈ సొసైటీలో, అమ్మాయికి కూడా అంతే ఉందని నేను నమ్ముతున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని,
థ్యాంక్ యూ. అండ్ చాలా సపోర్ట్ అయితే నాకు లభిస్తుంది. అండ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ నేను మీ దగ్గరికి ప్రతిరోజు ఒక కొత్త వీడియోతో వస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ నాకు సజెస్ట్ చేయాలంటే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.